ఒక్క తట్టడు మట్టిపోయలేదు. 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి అడుగంటిపోయింది. మేము వచ్చిన తర్వాతనే అభివృద్ధి చేస్తున్నాం, సూపర్ 6 అన్నటువంటిది సక్సెస్ చేసి చూపించామని నిన్న ప్రశాంత్ రెడ్డి గారు, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడారు. సూపర్ 6 సక్సెస్ కావడం అంటే ప్రతి మహిళకి 1500 రావడం, ప్రతి నిరుద్యోగికి 3000 రావడం, 50 ఏళ్ళ వాళ్ళందరికీ పెన్షన్ రావడం, అట్లాగే కొత్త పెన్షన్లు ఇవ్వటం. అవి ఆగిపోయినాయి. ప్రస్తుతం ఇస్తున్నటువంటి దాంట్లో బస్సు ఉచితం ఓకే, గ్యాస్ బండలు ఉచితం ఓకే, తల్లికి వందనం ఓకే, 3 నడిచినాయి. ఇది ఆగినాయి. ఇవి 2 ఉన్నాయి. 50 ఏళ్ళ పెన్షన్ కూడా ఆగుంది. అయితే అభివృద్ధి అసలు ఏమీ చేయలేదన్న వ్యాఖ్యలు చేసిన దాని మీదన నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సోమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఈ మధ్యన పెనుబల్లి చెల్లాయిపాళెంలో పర్యటించడం జరిగింది. ఆ పర్యటనలో గత ప్రభుత్వంలో ఒక్క తట్ట మట్టి కూడా వేయలేదు అని చెప్పారు సోమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు. నేను ఒక్కటే అడుగుతున్నా ఆ సోమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని, తట్ట మట్టి అంటే రేణుగుంటలో ఆ మెస్ నడిపేటప్పుడు ఈ తట్టల వ్యాపారం కూడా చేసిందేమో అనిపిస్తా ఉంది నాకు. నువ్వు ఎమ్మెల్యేగా, అధికార పార్టీ ఎమ్మెల్యేగా నువ్వేం చేస్తావో చెప్పు, ఏం చేసావో చెప్పు. మా మీద ఎందుకు నీ బాధ? ఏదో ఒకటి మమ్మల్ని అంటావు, మేమేదన్నా తిరిగి అంటే ఆవేశంతో ఊగిపోతావు. ఇవన్నీ వద్దు. ఎట్లా ఈవీఎంలు నిన్ను ఎమ్మెల్యేని చేసాయి. మీరంతా కూడా ఈవీఎంలు ఎమ్మెల్యేలే, ప్రజలు ఓట్లు వేస్తే గెలిచినోళ్ళు కాదు. అదృష్టం కొద్దీ ఈవీఎంలతో ఎమ్మెల్యేలు అయినారు. మేమేందో కూడా చూపిస్తాం. మాకు కూడా వచ్చు, ఇంతకన్నా వచ్చు. 1961 నుంచి ఉంది మా కుటుంబం రాజకీయాల్లో. మీలాంటి వాళ్ళని చాలా మందిని చూసాం. బచ్చాలు మీరు, ఒక్క దెబ్బకి వెళ్ళిపోతారు మేము కానీ అనుకుంటే. ఇవి ఘాటు వ్యాఖ్యలు అని వైసీపీ మీడియా, అరాచకపు వ్యాఖ్యలు, అభ్యంతరకరమైన వ్యాఖ్యలని తెలుగుదేశం మీడియా, ఇద్దరు కూడా. జనంలో కూడా ఎవరి ఆస్పెక్ట్ వాళ్ళకే ఉంటారు కాబట్టి దీన్ని ప్రత్యేకించి జడ్జ్ చేయాల్సిన అవసరం లేదు.